హలో ఆల్, వెల్కమ్ టు నివేద్ స్టోరీస్. నివి అండ్ వేదాంశ్. హాయ్, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ చిన్నడా. ఈరోజు వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. మా బేబీ హోలీ థీమ్ ఫోటోషూట్ అనమాట. ఇది నేను ఎలా చేశాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని ఫోటోషూట్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బేబీ రిలేటెడ్ టాపిక్స్ అండ్ మైల్ స్టోన్స్, వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి సింపుల్గా హోలీ థీమ్. అప్పటికప్పుడే అనుకున్నాను, అసలు ముందుగా అనుకోలేదు. కలర్స్ కానీ ఏమీ తెచ్చుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాను, ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా చేసేద్దాం సింపుల్గా అనుకున్నా. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే మనకి వైట్ క్లాత్ అయితేనే కింద బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంటుంది. వేరే కలర్స్ ఏమీ అంత సెట్ అవ్వవు. ఇంకా నా చున్నీస్తో చేద్దాం అనుకున్నా కానీ నాకు మా పాప ఫ్రాక్ ఇలా అన్ని కలర్స్, రెయిన్బో కలర్స్ ఉన్న ఒక ఫ్రాక్ ఉంది. అది ఫుల్ ఫ్లేయర్ ఉంది. మంచిగా నాకు ఐడియా అప్పటికప్పుడు వచ్చింది. దాన్ని తీసుకొచ్చి అలా సైడ్కి, కలర్ఫుల్గా ఉంది కదా అలా సైడ్కి పెట్టేసుకొని, నెక్స్ట్ కలర్ పేపర్, క్రేప్ పేపర్స్ ఉంటాయి, కలర్ రిబ్బన్స్ ఉంటాయి కదా, వాటితో హోలీ అని పెట్టేసి అవే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అలా మొత్తం అక్కడక్కడ అలా చల్లుకున్నాను. ఇంకా మెయిన్ నేను చేసింది ఇది కూడా అప్పటికప్పుడు నా దగ్గర ఆల్రెడీ పెయింట్స్ అండ్ బ్రష్ ఉన్నాయి. సో మా బేబీది ఒక వైట్ది ఈ ఫుల్ జంప్ సూట్ లాంటి డ్రెస్ ఉంది, డంగరి అంటారు కదా, ఆ డ్రెస్ మీద ఫస్ట్ హ్యాపీ హోలీ అని పెయింట్ చేసేసుకున్నాను. అక్కడక్కడ ఇట్లా పెయింట్ని స్పార్కిల్ లాగా ఇట్లా చేసేసాను. చాలా బాగా వచ్చింది. ఇంకా పెయింట్ డబ్బాని సైడ్కి పెట్టేసుకున్నాను. ఓన్లీ ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ మాత్రం అట్లా ఒక చిన్న కాఫీ కప్స్లో పెట్టి అక్కడ పెట్టుకున్నాను. అవే అప్లై చేశాను మా బాబు ఫేస్కి కూడా. బయట నుంచి ఏం తీసుకురాలేదు. కలర్స్ ఒక్క సింగిల్ కలర్ కూడా కొనలేదు. ఆల్మోస్ట్ అన్ని ఫోటోషూట్లు ఏమి మనీ ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను. అన్నీ చాలా బాగా వచ్చాయి. అప్పటికప్పుడు చేయాలని చేసినవి అన్నీ మంచి కుదిరాయి. అన్నీ ఒకసారి వాచ్ చేయండి, మీరు కూడా ఛానల్లో ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Sharing, subscribe, I show me so. Thank you.